నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. ప్రస్తుత తెలంగాణ యొక్క రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండే ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటు లగచర్ల ఘటన కావచ్చు, లేకుంటే రీసెంట్ గా బీజేపీ పార్టీ చేసిన మూసి నిద్ర కావచ్చు, అలాగే కేటీఆర్ రెగ్యులర్ గా ఢిల్లీ టూర్ కావచ్చు. వీటన్నిటి గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న, ఫస్ట్ గా లగచర్ల ఘటన చూసుకుంటే ఆ ఘటనని ఏ విధంగా చూస్తారా ఫస్ట్ అది చెప్పండి, దాని తర్వాత నేను అడుగుతాను. లగచర్ల ఘటన అనేది అది పూర్తిగా రైతులు తమ హక్కు కోసం తమ జీవన్మరణ పోరాటమైనటువంటి జీవిత సమస్య అయినటువంటి కన్న తల్లిని ఎట్లనైతే ఎంత దైవంగా భావించి ప్రేమిస్తామో, గౌరవిస్తామో, అభిమానిస్తామో, ముద్దాడుతామో, అట్లనే పేద ప్రజలు, నిరుపేద ప్రజలు, చిన్నతర మధ్యతరహా ప్రజలందరూ కూడా ప్రజలంటే రైతులు వాళ్ళు ఆ భూమిని ఆ విధంగా ప్రేమిస్తారు, భూమిని ముద్దాడతారు. అంత దైవంగా భావించే ఆ భూమి తరతరాలుగా వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, ఇంకా ముందు తరాల వాళ్ళు కూడా అక్కడనే పుట్టి, అక్కడనే జీవించి, అక్కడనే ఆ భూమిలోనే ఏదైతే కలిసిపోయినటువంటి ఆ గుర్తులు ఉంటాయో, ఆ స్మృతులు ఉంటాయో, అవన్నీ కూడా నిరుపేదలైనటువంటి, అక్షర జ్ఞానం లేనటువంటి, ఎంతో కుటుంబ వ్యవస్థకి ప్రతీకగా ఉండేటువంటి, మానవత్వానికి ప్రతీకగా ఉండేటువంటి, మానవ విలువల్ని కాపాడుతూ తమ జీవితాన్ని కొనసాగించేటువంటి ఆ మానవతా మూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్న తల్లిదండ్రులని, ఆ పురిటి నొప్పులని ఎంతైతే ఆస్వాదిస్తారో ఈ భూమి పురిటి నొప్పులని, ఈ భూమిని కూడా అంతే ప్రేమిస్తారు. అయితే మళ్ళీ అక్కడ ఈ చూసిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫార్మాసిటీ కావచ్చు, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవి తీసుకురావడానికి రైతుల నుంచి సేకరణ వాళ్ళ ఒపీనియన్ కోసం వెళ్ళినాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. అలాగే అక్కడ రైతులు కూడా ఇటు కలెక్టర్ మీద దాడి చేసిన ఘటనలు వీడియోలు కూడా చూసినాం. కానీ కలెక్టర్ ఏమో లేదు, మా మీద దాడి చేయలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తాను. మీరేమో ఇప్పుడు ఏ భూమి కోసం అయితే గత 9 నెలలుగా వాళ్ళు అనేక రకాల, ఒక్క రకం కాదు, నేను అనుకుంటా వాళ్ళు కలవని నాయకులు లేరు, పోని పార్టీ దగ్గరికి లేరు, ప్రతి పార్టీ దగ్గర పోయిండు, ప్రతి నాయకునికి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేదు ఆడ, అన్ని పార్టీలు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని ఆడ ఒకటే ఒక నినాదం, ఒకటే ఒక వాళ్ళ మాట, మాకు ఫార్మా వద్దు, మా భూమి మాకు ముద్దు, అంతే. ఇక అందరం మన పిల్లలు ముద్దంటాం, నా టెలిఫోన్ ముద్దంటాం, నా ఫోన్ ముద్దంటాం, లేకపోతే నా స్కూటర్ ముద్దంటాం, నా కారు ముద్దంటాం, నా సైనికులైతే నా ఆయుధం ముద్దంటాం. అనేక మంది క్రికెట్ ప్లేయర్ అయితే, బ్యాట్స్మెన్ అయితే బ్యాట్ ముద్దంటాడు, బౌలర్ అయితే బాల్ ముద్దంటాడు. కానీ ప్రజలు వాళ్ళకేమి ఎక్కువ భూమి లేదు. అనేక ఇంటర్వ్యూలు చూసినాం, ఇలాంటి వాళ్ళందరూ పోయి కూడా అక్కడ పోయి వాళ్ళ రైతుల్ని కలిసిండ్రు, మాట్లాడిండ్రు. ఒక్కొక్కరు చెప్తా ఉంటే నాకు అర్ధెకరం ఉంది, ఎకరం ఉంది, ఎకరన్నర ఉంది, 2 ఎకరాలు ఉన్నాయి అని చెప్పినటువంటి వాళ్ళే. మాకు 6 ఎకరాలు ఉంటే కూడా మేము ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం అని చెప్తారు. అంటే ముగ్గురికి 2 ఎకరాల కంటే ఎక్కువ రాదు. అంటే మొత్తంగా చూసినప్పుడు వాళ్ళంతా కూడా కుటుంబం వారిగా చూస్తే ఎవ్వరు కూడా 3 ఎకరాలకు మించి ఉన్నట్టుగా మనకు ఎక్కడ కనపడతలేదు. అందులో వాళ్ళు ఈ దేశ ఈ లేకపోతే భూమిని నమ్ముకొని బతికినటువంటి గిరిపుత్రులు వాళ్ళు, లంబాడాలు వాళ్ళు. మరి వాళ్ళకి అసలు పట్నం అంటే తెలియదు, లేకపోతే హైదరాబాద్ అంటే ఇంకా అసలే తెలియదు, ఢిల్లీ అంటే అసలే తెలియదు. ఇవాళ వాళ్ళని అందరు కూడా తోలుబొమ్మలు ఆడినట్టు ఆడుతూ ఉన్నారు. షాపింగ్ మాల్లలో అక్కడ గిరాకీ కోసం బాక్సులలో పెట్టి షోకేసులలో పెట్టినట్టు పెడతా ఉన్నారు. కేవలం ఇప్పుడు రాజకీయం కోసం ఆడుకుంటారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళని ఇక్కడ ఢిల్లీకి తీసుకోవడం కావచ్చు, ఆడికి తీసుకోవడం, వీడికి తీసుకోవడం అని. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వము వాళ్ళు రాళ్ళు పట్టే స్థాయికి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. కర్రలు పట్టే స్థాయికి ఎందుకు వచ్చారు, కలెక్టర్ని గిరావు చేసే స్థాయికి ఎందుకు వచ్చారు, ఆ మండల కాంగ్రెస్ పార్టీ
నాయకులని గృహ నిర్బంధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు చెండకూర పట్టుకొని ముళ్ళుగర్ర పట్టుకొని వ్యవసాయం చేసుకునేటువంటి ఆ రైతుల చేతుల్లోకి రాళ్ళు ఎందుకు వచ్చినాయి? కారపొడి ఎందుకు వచ్చింది? లేకపోతే కత్తి కొడవలు ఎందుకు వచ్చింది? కారణం ఏంటిది? ఈ రావడానికి కారకులు ఎవరు? 9 నెలల నుంచి కనుక వాళ్ళు కాలు బలపం కట్టుకొని తిరిగినప్పుడు వాళ్ళ సమస్యని కనుక పరిష్కరించుంటే ఇవాళ కొత్త రాగా తీసిండ్రు. అసలు అది ఫార్మా కోసమే కాదు, అది ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటా ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నారు, అది ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి అవును, అది ఏ ఫార్మా కంపెనీ అని వాళ్ళే చెప్పిండ్రు. ఎంత భూమి కావాలో చెప్పిండ్రు. మొత్తం ఇన్ని మాట్లాడిన వాళ్ళు ప్రభుత్వం ఇంత దగులుబాజీ దిగదారుడు మాటలు మాట్లాడిస్తే మనం ఏమనుకోవాలి? మళ్ళా ఏ అధికారి వచ్చో చెప్పడు. ఆడ కాడా చైర్మన్ ఉన్నాడు వెంకటరెడ్డి, దెబ్బలు పడ్డ ఆయన చెప్పడు. కలెక్టర్ చెప్పడు. ఇదే ఫార్మా కంపెనీ కోసం కాదు, ఇది ఒక ఇండస్ట్రియల్ పార్క్ కోసము. ఈ ఇండస్ట్రియల్ పార్కులో ఫలానా ఇండస్ట్రీస్ పెడతాము, చిన్న తరహా పెడతాము, మధ్య తరహా పెడతాము, ఇవి పెడతాము, అవి పెడతాము. ఏం చేస్తామో చెప్పవు. నువ్వు కార్పెంటరీ చేస్తావా, వెల్డింగ్ పెడతావా, లేకపోతే స్పిన్నింగ్ పెడతావా, లేకపోతే ఇంకా ఎలాంటి పెడతావో అక్కడ చెప్పరు వాళ్ళు. కానీ వాళ్ళ కొత్త రాగం ఏంటంటే బదనాం అయిపోతున్నాము, అప్రతిష్ట పాలవుతున్నాం అనే దాంతో కొత్త రాగం అందుకొని ఫార్మా కంపెనీ కోసం కాదు. మళ్ళా వాళ్ళు దాని మీద శవాల మీద పేలాలేనట్టు, దాని మీద కొండంత రాగం తీసినట్టు అబద్ధాలకు అంతు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎకరాకి ఇంత ఇస్తా అన్నాము, బోర్డుకి ఇస్తా అన్నాము, బాయికి ఇస్తా అన్నాము, చెట్టుకి ఇస్తా అన్నాము, లేకపోతే ఇంకా గుడికి ఇస్తా అన్నాము, బడికి ఇస్తా అన్నాము. అంటే అరే విధవా, నువ్వు ఇచ్చేది ఏంద్ర? ఎవడైనా ఇస్తాడు, ఎక్కడైనా ఇస్తాడు. అసలు ఈ రోజుల్లో ప్రజలు ఎంత చైతన్యవంతులైనంటే భూమిని ఎంత వాళ్ళ సొంత బిడ్డ లెక్క కాపాడుకుంటున్నారంటే రవాణా వ్యవస్థ కోసం కూడా, లేకపోతే ప్రభుత్వ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల నిర్మాణం కంటే కూడా ప్రజలు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అది మళ్ళా ప్రభుత్వ కంపెనీ కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ. అంటే ప్రైవేటు వ్యాపారస్తులకి మీ భూములు అంటగట్టి అనేక సబ్సిడీలు ఇచ్చి, విద్యుత్ సబ్సిడీ ఇస్తావు, రవాణా రోడ్లు వేస్తావు, లేకపోతే వానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తావు, అన్ని చేసి వానికి ఇచ్చి ఆఖరి కాలుష్యం చేత మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పుడు వాళ్ళు చెప్పేది 1550 ఎకరాలు అంటున్నారు. 1550 ఎకరాల పరిధిలో ఫార్మా కంపెనీ పెడితే 15,000 ఎకరాల పరిధిలో ఉండే అటువంటి జనసామర్థ్యం మొత్తం నాశనం అయిపోతారు. పంటలు నాశనం అవుతాయి, ప్రజలు దేని కాకుండా అయిపోతారు. మరి నువ్వు ఏదో ఒక 1550 ఎకరాలని చూపించి అందమైన మాటలు చెప్తే ఇవాళ భూములు కోల్పోతున్న వాళ్ళే కాదు, ఇవాళ భూములు రానున్న రోజుల్లో వీళ్ళకన్నా కొంత ఇంతో నష్టపరిహారం వస్తుంది కావచ్చు. కానీ వాళ్ళు చూసినాం కదా, చౌటుప్పల్ దగ్గర దివీస్ కంపెనీ ఏమైంది, పాశమల్లారం ఏమైంది, బొల్లారం ఏమైంది, బొంతపల్లి ఏమైంది, జిడిమెట్లు ఏమైంది, నాచారం ఏమైంది, అన్ని చూస్తా ఉన్నాం కదా. సిరీస్ కంపెనీ వల్ల ఏమైంది? మనము ఒక్కటి కాదు, రెండు కాదు, ఒక అనుభవం కాదు, రెండు అనుభవాలు కాదు. ఇవాళ ప్రపంచంలో సామ్రాజ్యవాద దేశంగా అభివృద్ధికి సంకేతంగా చెప్పబడే అమెరికాలో మరి ఇవన్నీ ఎందుకు నిషేధించారు? ఇవన్నీ నిషేధించారు కదా. అంటే మన ఏరియా డెవలప్ కావాలంటే వీళ్ళు ప్రభుత్వ ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంటే ఇవాళ ఇప్పుడు ఐడిపిఎల్ మూతపడ్డది. ఐడిపిఎల్ ఒక ఫార్మా కంపెనీ. ఐడిపిఎల్ భూమి అయితే 100 ఎకరాలు ఉన్నది, ఉన్నదా లేదా? మరి అక్కడ అనేక రకాల జాగ్రత్తలు తీసుకొని ఆ భూమిని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది కదా. మరి అయినప్పుడు ఇప్పుడు అట్లా అది కాకుండా నాకు మొన్న ఒక మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం తీసుకోబడిన భూములలో 30% భూమి ఇంకా ఇప్పటికీ పెండింగ్ ఏముంది. ఐడిపిఎల్ బొల్లారంలో పెండింగ్ ఉంది, పాశమల్లారంలో పెండింగ్ ఉంది, బొంతపల్లిలో పెండింగ్ ఉంది. కొన్ని 100 ఎకరాలు అక్కడ ఎవ్వరు కానటోళ్ళు లేక, అడిగేటోళ్ళు లేక కొన్ని 100 ఎకరాలు అక్కడ 1000 ఎకరాలు పడవబడి ఉన్నది. మరి అది దాన్ని ఎందుకు వినియోగంలో తీసుకురావు? కొత్తగా ఎందుకు మళ్ళా ప్రజల్ని బాధ పెట్టి, గ్రామాల ప్రజల్ని బాధ పెట్టి
వ్యవసాయ పంటలు సర్వనాశనం చేసి ఎట్లా ఇప్పుడు ఒక దగ్గర నాశనం చేసినావు కదా. ఇవాళ బొల్లారం కానీ పాశమల్లారం కానీ ఎన్ని నక్కవాగు ఆ వాగు ఈ వాగు ఎన్ని హల్దీ వాగు ఆ వాగులన్నీ ఇలా ఆడపోయి బోరేస్తే ఇంద్రధనుస్సులో కనపడ్డ రంగులన్నీ ఆ నీళ్ళల్లో పడతాయి. 300 ఫీట్లు 400 ఫీట్లు 500 ఫీట్లు నువ్వు ఎన్ని ఫీట్లు అన్నాయి పంచరంగుల ఇంద్రధనుస్సుతో పాటు కూడిన రంగుల నీళ్ళు పడతాయి. ఇవాళ నువ్వు ఎల్బీ నగర్ ప్రాంతం పో, సిరీస్ కంపెనీ ప్రాంతం పో, దివీస్ కంపెనీ చుట్టూ 15 కిలోమీటర్ల పరిధులు ఎక్కడ బోరయ్యి అవే నీళ్ళు పడతాయి. ఒకవైపు ఫార్మా కంపెనీ వల్ల ఇంత వినాశనం జరుగుతుంటే, ఇంత విధ్వంసం జరుగుతుంటే మనం ఇంకా నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు ఇటువంటి తీసుకొచ్చి పెట్టి తెలంగాణ ఇంకా ఏం నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు లగచర్ల ఘటనలో ఇటు కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఏముందంటే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రలోభ పెట్టి రైతులు రెచ్చగొట్టిరని ఒకటి అంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈ లగచర్ల ఘటనలో ఏమో రైతులకి కరెక్ట్ నష్టపరిహారం ఇవ్వలేరని చెప్పి వాళ్ళకి ఒప్పుపడ్డారని వీళ్ళంటారు. అసలు మీరు ఏం జరిగింది అసలు అక్కడ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేశారు? ఏ ఉద్యమం వెనకైనా ఏ పోరాటం వెనకైనా ఖచ్చితంగా కొన్ని పార్టీలు ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి, కొన్ని వ్యక్తులు ఉంటారు. ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, లేకుండా ఎట్లుంటది. ఇప్పుడు మల్లన్న సాగర్ వేములఘాటు ఉద్యమం 365 రోజులు చేసిన వాళ్ళు, మరి అక్కడికి కాంగ్రెస్ పార్టీ పోయింది కదా, పోవడం కాదు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దామోదర రాజనరసింహ ఒక వింగ్ ఏర్పాటు చేసి ఇదే శ్రవణు, ఇదే అద్దంకి దయాకర్, ఇదే బెల్ల నాయకు వీళ్ళందరూ రోజు 10-12 గంటలు దాని మీద పనిచేసి పెద్ద పెద్ద స్లైడ్ల ద్వారా ప్రజెంటేషన్ ఇయ్యలేదా? మల్లన్న సాగర్ ఎందుకు వద్దు, వేములఘాటు ఉద్యమం లేకపోతే మల్లన్న సాగర్ ఉద్యమాన్ని అన్ని రోజులు నడిపినప్పుడు పార్టీ అండలేదా? ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం 10 సార్లు అక్కడ పోయి మీటింగ్ లో పాల్గొన్నాం. ఇదే రేవంత్ రెడ్డి మేము ఒకే వేదిక నుంచి మాట్లాడినాం. మరి అక్కడ పోయి మాట్లాడినప్పుడు అది రెచ్చగొట్టినట్ట, ఆ ఉద్యమానికి డబ్బులు ఇచ్చినట్ట. అక్కడ కూడా వీళ్ళు ఇక్కడ కలెక్టర్ మీద దాడి, కలెక్టర్ మీద అంటే అక్కడైతే పోలీసు వాళ్ళని ఉరుకుచ్చి కొట్టారు. ఎస్ఐలని, సిఐలని, పోలీసు బలగాలని చేనులలో పడి కిలోమీటర్ దూరం వరకు పరిగెత్తించి కొట్టారు. మరి దాన్ని ఏమందాం? మరి అప్పుడు మనమే ఇదే రేవంత్ రెడ్డో, ఇదే కాంగ్రెస్ నాయకులో ఆడ పొయ్యి బలవంతంగా లేకపోతే వాళ్ళకి ఏదో ఆశ పెట్టి దాడులు చేపించరా? ఎందుకు ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడేది? అంటే ఒకనాడు మనం చేస్తేనేమో ధర్మం, న్యాయం, ఇప్పుడు అదే అప్పుడు ఆ ప్రజలు గొప్పవాళ్ళు, ఇప్పుడు అదే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏ ఉద్యమైనా, ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం అయింది, 33 పార్టీల లేఖలు తీసుకొని 33 పార్టీల అండదండలు తీసుకొని మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏ పార్టీనైనా వదిలిపెట్టామా? ఏ నాయకుడిని వదిలిపెట్టినామా? ఎవరన్నా డబ్బులు ఇస్తే తీసుకోలేదా? సహాయ సహకారాలు అందిస్తే తీసుకోలేదా? తీసుకుంటారు. ఏ ఉద్యమానికి ఏ విధంగా ఉండదు. ఇవాళ అనేక రకాల సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే శాటిలైట్ ఛానల్ కావచ్చు నడుస్తున్నాయి. వీళ్ళందరికీ పార్టీలు ఫండ్స్ ఇస్తలేరా? పార్టీలకి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అఫీషియల్గా ఇస్తారు కదా. మొన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ఏ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ అన్ని బయట పడలేదా? అంటే మీ పార్టీలు నిర్వహణకి ప్రజలు నాశనం చేసేటోళ్ళు, ప్రజలు విధ్వంసం చేసేటోళ్ళు, సంపదను దోచుకుంటోళ్ళు, దేశ ద్రోహులు మీకు డబ్బులు ఇస్తే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు గొప్పలు, వాళ్ళు దేశభక్తులు, వాళ్ళకి పెద్ద పెద్ద అవార్డులు ఇవ్వాలి, వాళ్ళకి రాజ్యసభ ఎంపీలు ఇవ్వాల, వాళ్ళైతే మంచోళ్ళు. మరి ఇక్కడ వాళ్ళ అవసరం కోసము ఎవరి దగ్గరికి పోలే? బీజేపీ కార్యాలయం పోయారు, గాంధీ భవన్ పోయారు, తెలంగాణ భవన్ పోయారు, కమ్యూనిస్ట్ పార్టీల కార్యాలయాలు పోయారు, జర్నలిస్ట్ కార్యాలయాలకు వచ్చిండ్రు. ఎంతమంది దగ్గర రాలే? కుల సంఘాల దగ్గర పోయిండ్రు.
మరి 9 నెలల నుంచి అక్కడ యువకులు వాళ్ళు ఒక సంఘం పెట్టుకున్నారు, పెద్దోళ్ళు వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు, కుల సంఘాల వాళ్ళు పోయి కలిసిండ్రు. మరి ఇన్ని రకాల ప్రయత్నం చేస్తే పట్టించుకోకుండా వాళ్ళ గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇప్పుడు వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళు బెదిరించిండ్రు, వెళ్ళగొట్టిండ్రు, లేకపోతే ఇంకా 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండట. అది అటెంప్ట్ మర్డర్. ఒక్కరన్నా వాళ్ళకి ఎక్కడైనా రక్తం చుక్క గారిందా? ఎవరికైనా తలకాయ పలిగిందా? చేయి తిరిగిందా? ఏమైనా ఉందా? మరి మెడికో లీగల్ కేసు ఎక్కడైనా ఎమ్మెల్సీ ఎవరైనా చేయించుకున్నారా? ఇప్పుడు ఎప్పుడైనా కానీ అటెంప్ట్ మర్డర్ లాంటి ఒక పెద్ద నేరం మోపబడాలంటే ఎమ్మెల్సీ ఉండాలి. ఎమ్మెల్సీ అంటే ఈ ఎమ్మెల్సీలు కాదు, మెడికో లీగల్ కేసు సర్టిఫికేట్ ఉండాలా? ఉన్నాయా? మరి ఎవరికైనా ఉన్నాయా? అవి ఏవి పట్టవు. మరి స్వయంగా కలెక్టర్ చెప్తారు నా మీద ఎలాంటి దాడి జరగలేదు చెప్తారు. అరే ఎందుకు ఇంత దుర్మార్గంగా? అంటే నోరు వచ్చింది కదా అని మాట్లాడే, పెన్ను ఉంది కదా అని రాసుడే, చట్టం నా జేబులో ఉంది కదా అని ఏ చట్టాన్ని పడితే చట్టాన్ని వాడుకోవడమే. చట్టం ఉన్నోళ్ళ చుట్టాలు అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వెనక తగ్గేదే లేదు, ఎట్లయినా సరే తీసుకుంటాం. ఆల్రెడీ 99% ప్రజలు ఇయనికి రెడీనారు, కొంతమంది అరకొర శాతం ఈ విధంగా చేస్తా ఉన్నారు. సో ఎట్లయినా సరే చేసుడే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎవడైనా అంతే చెప్తాడు. శాతగానోడు కూడా ఓడిపోయేటోడు కూడా ఓడిపోతున్నామని తెలిస్తే కూడా ఫలితాలు ఒకవైపు వస్తుంటే కూడా ఏమంటారు? ఇంక అర్ధగంట ఆగు, గంట ఆగు, మా తడాకా చూపిస్తాం అంటాడు. కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు మొత్తం బస్సు వేసుకొని తిరిగి వచ్చి ఫలితాలు ఇంకా 3 రోజులకు వస్తాయని ఏమన్నాడు? ఫలితాల రోజు తెలంగాణ సమాజం అన్ని పార్టీలలో మూర్చొచ్చి పడిపోతారు అన్నాడు, నివ్వరపోతారు అన్నాడు. ఏమైంది? ఎవరి మూర్చి వచ్చింది? కాబట్టి ఎవడైనా కానీ ఏ రాజకీయ పార్టీ రాజకీయంగా వానికి తెలుసు, వాని బలం ఏందో తెలుసు, బలహీనత తెలుసు. కానీ ఏదో ఆడంబరం కోసం మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అన్ని బంద్ చేయాలి. ప్రజలు ఒక మంచి ఫలితం ఇచ్చారు మార్పు కోసం అని చెప్పి, మంచి అవకాశం ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకొని ప్రజలకి చాతైనంత మేరకు, డబ్బులున్న మేరకు దాని మీద వాళ్ళ టైం అంతా దాని మీదనే పెట్టి పనికి మళ్ళీ ఎందుకు? ఒకవైపు మూసి, ఒకవైపు హైడ్రా, ఒకవైపు ఇటు ఫార్మా కంపెనీ, ఇంకోవైపు ఫోర్త్ సిటీ, ఇంకోవైపు ఇంకోటి, ఇవన్నీ ఎందుకు? ఇంకోటి రీసెంట్ గా కూడా మీరు కూడా చూస్తుంటారు, చాలా వైరల్ కూడా అయిన వాయిస్. రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు నల్గొండ సభకు పోయినప్పుడు కూడా సో ఎవరు వచ్చినా సరే ఎంతమంది అడ్డం వచ్చినా సరే మూసి సుందరీకరణ ఆగేది, ప్రక్షాళన ఆగేది, ఎట్లా చేస్తాం, బుల్డోజర్లు ఎక్కిస్తామని కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా వేసి, సో దీనిపైన కూడా చాలా ప్రజల్లో కూడా ఒక సీఎం స్థాయి ఉండి ఇట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు అని చెప్పేసి ప్రజలు కూడా అంటారు. మీరేమంటారు ఈ వ్యాఖ్యలు? అసలు నిజంగా చెప్పాలంటే మన న్యాయ వ్యవస్థ మరి ఏం చేస్తుందో గానీ అంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండబడినటువంటి రాజ్యాంగాన్ని రక్షించడానికి, పరిరక్షించడానికి, అమలు చేయడానికి ఏ పదవిలోనైతే ఉన్న వ్యక్తి ఆ విధంగా బుల్డోజర్తో దొక్కిస్తా, నేను కాదు బుల్డోజర్ ఫలానా నడుపుతాడు, కుక్క సాగు చేస్తాడు, ఏం భాష అది అసలు? ఏమన్నా అది పద్ధతేనా? సుమోటోగా కేసులు పెట్టాలి అసలు. మరి ఈ ఈ కోర్టు జడ్జిలు ఏం చేస్తాడో, ఏమవుతుందో అసలు. ఈవెన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా అది హ్యూమన్ రైట్స్ వాల్యుయేషన్. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, బుల్డోజర్ తోడు తొక్కిస్తా, ఎవడంటే వస్తాడు రాండి. రౌడీలు, గుండాలు కూడా బహిరంగంగా అట్లా మాట్లాడరు. బహిరంగం కాదు, రహస్యంగా ఈ రూమ్ లో మాట్లాడితే కూడా అది చట్టరీత్యా 120B కింద కుట్ర కేసు అవుతుంది. అది. మరి ఇంత ఓపెన్ గా, నిస్సిగ్గుగా రౌడీల కంటే, గుండాల కంటే ఇంత ఇటువంటి భాష మాట్లాడుతున్నారంటే ప్రజలు అనుకోరా? మరి వీళ్ళెవడే ఫాల్తునా కొడుకున్నట్టుంది ముఖ్యమంత్రి, ఇప్పుడు విధవ ఉన్నట్టున్నది. ప్రజలు ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు ఉన్నది. అంటే మామూలు పదజాలం, దురుసు పదజాలం, బూత్ పదజాలతో మాట్లాడితే కూడా SC/ST అట్రాసిటీ కేసు పెడతారు. పెట్టచ్చు. మరి ఒక పౌరుని హక్కు,
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చంపుతా, కుక్క సాగు చేస్తావు, బుల్డోజర్తో తొక్కిస్తా అని మాట్లాడుతుంటే చట్టం ఎడిపోయింది. ఏమైంది అసలు? పోలీస్ డీజీపీ ఎక్కడ పన్నాడు? డీజీపీ ఏం చేస్తుండు? ఈ ఐజీలు డిఐజీలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆయన వెంట ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు? వెంటనే ఇట్లా మాట్లాడడం తప్పని మీడియా ఎందుకు అడుగుతలేదు? మీడియా అడగాలి కదా. ఓ మళ్ళా దాని పెద్ద అదేదో పేద గొప్పదన్నట్టు బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, దాని మీద పెద్ద హెడ్లైన్స్ తోటి పేపర్లలో రాసుడు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం మనము? ఏ విలువలతో ఉండాలి, ఏ విలువలతో ఉంటున్నాము? ఒకవైపు ఏమో మేము పేద రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యాంగం, ఇక్కడ మేము ఉన్నాం కదా ఈ క్వార్టర్స్, ఈ క్వార్టర్స్ కూలగొట్టట కాన్స్టిట్యూషన్ క్లబ్ కడతారట. అరే నీకు రాజ్యాంగాన్ని ఒకవైపు బొంద పెడుతూ ఈ క్వార్టర్స్ కూలగొట్టి నువ్వు కాన్స్టిట్యూషన్ క్లబ్ కడతావా? కాన్స్టిట్యూషన్ ని ప్రతి సెకండ్ భూస్థాపితం చేసే మీకు కాన్స్టిట్యూషన్ క్లబ్ కట్టడానికి మీకేం అర్హత ఉంది? లేవా? ఇప్పుడు బోర్డ్స్ క్లబ్, 18 క్లబ్, నిజాం క్లబ్, కాన్స్టిట్యూషన్ కూడా ఒక క్లబ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ కూడా ఒక క్లబ్ చేసి పడేస్తారు, క్లబ్ చేసి గబ్బు చేసేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు వీళ్ళు? అసలు వీళ్ళు ఏమైనా మంత్రులా, ముఖ్యమంత్రినా, ఎమ్మెల్యేలా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారా వీళ్ళు? చట్టబద్ధమైనటువంటి విధి నిర్వహణలో ఉన్నారా వీళ్ళు? ఏమన్నా చండాలంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక మన మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతుండో మహిళలని కూడా మర్చిపోతారు. నేను ఒక స్త్రీని, ఒక మహిళని, నా తోటి మహిళలు ఏమనుకుంటారని కూడా వాళ్ళు కూడా మర్చిపోతా ఉన్నారు. సోయి లేకుండా అయిపోతా ఉన్నారు. వాడు చెప్పా వీళ్ళు మాట్లాడాలి. అదే ఇప్పుడు నాలాంటి వాడు మాట్లాడింది అనుకో, వీడు అర్బన్ నక్సలైటు, వీడు ఫలానా, వీడు ఫలానా అంటే, మీలాంటి వాళ్ళు మాట్లాడిన అనుకో, వీడు అర్బన్ నక్సలైటు. అరే ఒకవైపు మనము చట్టాలు అమలు చేయండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి, మనమేమో చాలా ఇంత గౌరవించి మనం మాట్లాడుతూ ఉంటే ప్రజల యొక్క సమస్యలు మీరు వినండి, ఆలకించండి, పరిష్కరించే ప్రయత్నం చేయడం ఇంత చాలా చాలా హుందాగా, చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటే మనన్నేమో అర్బన్ నక్సలైటు, ఉప చట్టాలు పెడతా అంటారు, లేకపోతే ఇంకేదో కేసు పెట్టారు. మరి వీళ్ళ మీద ఎందుకు పెట్టద్దు? పీడీ యాక్ట్ ఎందుకు పెట్టద్దు? ఇవాళ ఏమంటారు? అదే లగచర్లని ఎవడైనా వ్యతిరేకించినట్టు మాట్లాడినా, వ్యతిరేకించినట్టు ఎవరైనా కార్యక్రమాలు చేసినా పీడీ యాక్ట్ పెడతారట. మూసీని ఎవడన్నా మూసీ గురించి పూర్తి వివరాలతోటి దాన్ని విశ్లేషించి మాట్లాడితే పీడీ యాక్ట్ పెడతారట. మరి చంపుతాన్నోని, బుల్డోజర్తో తొక్కిస్తాన్నోని మరి మీ మీదే కేసులు పెట్టాలి? ఊపా పెట్టాలనా, పీడీ యాక్ట్ పెట్టాలనా? ఈ దేశంలో ఇంక ఏ రకమైన చట్టాలను ఉపయోగించి మీ మీద కేసులు పెట్టాలి? ఎందుకు పెట్టొద్దు చెప్పండి. కాబట్టి ఇప్పుడున్నదంతా కూడా గుదుపున్నదే బర్రే, వాళ్ళు ఏదనుకుంటే అదే. సో ఈ లగచర్ల ఘటనలో రైతులు చేసింది కరెక్ట్ అని సమర్థిస్తున్నారా గాదెన్నయ్య గారు? 100% వాస్తవం. అధికారుల పైన దాడులు కావచ్చు ఇవన్నీ ఏం చేయాలి? నేను అందుకనే అంటున్నా, ముళ్ళుగోర పట్టుకునే చేతుల్లోకి, చండ్రకోలు పట్టుకునే చేతుల్లోకి, కలుపు తీసే చేతుల్లోకి, నాట్లేసే చేతుల్లోకి, పత్తి తీసే చేతుల్లోకి ఈరోజు వాళ్ళ చేతుల్లోకి రాళ్ళు రావడానికి కారకులు ఎవరు? ఫస్ట్ అది చెప్పండి. ఫస్ట్ అది చెప్పకుండా వాళ్ళ చేతులు రాళ్ళు వచ్చినాయి, ఎవడో ఇచ్చిండు, కుట్ర చేసి కలెక్టర్ అక్కడికి వస్తాడు చేసిండు, ఇవన్నీ ఉత్త వాగుడు తప్ప మరి ఏం చేయాలి? వాళ్ళు ఎస్ఎల్ఆర్లు, AK-47లు పట్టుకొని వస్తుంటే వీళ్ళు మంచి చేతుల్లో పువ్వులు పట్టుకొని, దండలు పట్టుకొని, నన్ను కాల్చు, నన్ను చంపు అని పోవాలనా? ఏం చేయాలి వాళ్ళు? నీకు ఆత్మరక్షణ కోసమేమో నువ్వు అన్ని పట్టొచ్చు,
మీకెందుకయ్యా మరి? ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి, ప్రజల జీతగాడు. మీకెందుకయ్యా గన్మెన్లు? మీకేం అవసరం? ఈ పోలీసు వాళ్ళకు కూడా వీళ్ళు కూడా అసలు మేము పోలీసులం అని మర్చిపోతారు. అరే వాని మెడలో ఎవడన్నా కండు వేస్తే, వాని మెడలో ఎవడన్నా దండ ఎత్తే వీళ్ళే తీస్తారు. అరే పోలీసులారా, మీ డ్యూటీ అది కాదు. మీకెందుకు? వాని మెడలో ఎవడో వచ్చి వాళ్ళ పార్టీల కండువలేస్తే, వాళ్ళు దండలేస్తే మీరెందుకు తీయాలా? మీరు అక్కడికి పోయింది, మీరు రక్షక భటులు. ప్రజల కోసం, ప్రజలు రక్షించడానికి, ప్రజల ఇచ్చే జీతాలతోటి, వాళ్ళు కట్టిన ట్యాక్సులతోటి మీరు జీతాలు తీసుకొని ప్రజలకి రక్షణగా ఉండాల్సిన రక్షక భటులు మీరు. అది మర్చిపోయి వాళ్ళకి దండలేస్తే, వాళ్ళకి కండవలేస్తే, లేకపోతే వాడు ఎక్కుతుంటే దిగుతుంటే డోర్లు తీయడానికి కాదు మీరున్నది. మీ డ్యూటీ మీరు మర్చిపోకర్రీ. కాబట్టి అక్కడ ప్రజలు ముమ్మాటికి వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళని సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఏం చేయలేదు చెప్పు? పేపర్లు పట్టుకొని పోలేదా? నువ్వు రానిచ్చినవా? కలెక్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు పోయిండ్రు? ఎంఆర్ఓ ఆఫీస్కి ఎన్నిసార్లు పోయిండ్రు? ఆర్టీఓ ఆఫీస్కి ఎన్నిసార్లు పోయిండ్రు? లోపలికి రానిచ్చినవా? ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడినావు? ఓట్ల నాడు ఇంటింటికి తిరిగి కాలు మొక్తా, చేతులు పట్టుకొని ఈ కాళ్ళు అనుకో, వాటంగా వాటేసుకొని ముద్దులు పెట్టి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి, నా పెద్ద బిడ్డవి, నా చిన్న కొడుకువి, నా అక్క లాంటి దానివి, మా అమ్మ లాంటి దానివి, మా నాయన లాంటి దానివి అని మాట్లాడిన వాళ్ళు మరి ఇవాళ ఎక్కడ పోయిండ్రు? 9 నెలల నుంచి వాళ్ళు తిండి తినకుండా వాళ్ళు తిరిగితే ఎందుకు పట్టించుకోలే? ఇవాళ వాళ్ళే సరే, వాళ్ళు రాళ్ళు పట్టిండ్రు, దాడి చేసి అంటారు. ఎంతమంది కొట్టి చెప్పు? ఎంతమంది కాళ్ళు ఇరిగినాయి? ఎంతమంది చేతులు ఇరిగినాయి? ఎంతమంది తల్లు పలిగినాయి? అర్ధరాత్రి రాత్రి 12 గంటల నుంచి సుమారు 11 గంటల నుంచి తెల్లవారి 4 గంటల దాకా ఇండ్ల మీద పడి మహిళలు అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని శరీర అవయవాల మీద వాళ్ళని ఈడ్చుకుంటూ పట్టుకుంటూ, అసలు మాటల్లో చెప్పలేని రీతిలో మీరు ప్రవర్తిస్తే అవన్నీ మంచియే. నీ కారద్దాలు పడగొడితే అది నేరం. వాళ్ళ శరీరం మీద పట్టుకోకూడని స్థలాలు పట్టుకుంటే అది నేరం కాదు. చుట్టుపట్టి లాగితే నేరం కాదు. ఏ అవయవాలనైతే ముట్టకూడదో ఆ అవయవాలు ముడితే తప్పు కాదు, నేరం కాదు. దాని గురించి మాట్లాడరు. ప్రజలు ఏం చేయాలి? వాడు తంతంత పడాలనా? ఒక్క రేప్ చేయడం తప్ప వాళ్ళు ఏం చేయలేదు. ఆ రోజు ఏం చేయలేదు. వాళ్ళు కుటుంబ సభ్యుల ముందు, అత్త ముందు, మామ ముందు, భర్త ముందు, యారాల ముందు, పిల్లల ముందు ఇష్టం వచ్చినట్టు యవ్వనములో ఉన్న స్త్రీలని ఇంత అందంగా ఎందుకున్నవే అని మాట్లాడుతూ, హేళన చేస్తూ, అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి ఏం నేరం కాదు. అది ఆ చట్టం ఎక్కడ దాన్ని పనిచేయదు. అది ఎవరికి కనపడదు. కారద్దాలు బలగొట్టింది కనపడుతుంది. కలెక్టర్ అయితే ఏంది? పైన చూడిపడ్డా? అయితే ఏందా అంటున్నా? కలెక్టర్ తప్పు చేస్తే ఏం లేదు, ఆయన ఒక మనిషే కదా, ఆయన ఒక అధికారే కదా, ఆయన ఒక చట్టంలో పనిచేయాల్సిన వ్యక్తే కదా. ప్రతి పౌరునికి అందరికీ సమానమైన హక్కులే ఉంటాయి. ఈ దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రపతికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఒంటి నిండా బట్టలు లేనటువంటి, కంటికి నిద్ర లేనటువంటి, పంటి కింద
మెతుకులేనటువంటి కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక, అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల అర్థనాలేసే వాళ్ళకు కూడా సమానమైనటువంటి హక్కులే ఉంటాయి. ఎవడు పెద్ద కాదు, ఎవడు చిన్న కాదు. ఈ రాజ్యాంగం ముందు అందరూ సమానమే. సో ఇంకో విషయం, రీసెంట్ గా మన మూసీ సుందరీకరణ ప్రక్షాళన గురించి బీజేపీ సంబంధించిన రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులు కూడా మూసీ నిద్ర అని చెప్పేసి, సో మూసీ పరివాహక ప్రాంతంలో ఒక రోజు వండుకోవడం జరిగింది. సో దీని ఎట్లా కేవలం రాజకీయ డ్రామానే అనుకోవచ్చు, లేకపోతే ఇది లగచర్ల ఘటన డైవర్ట్ చేయడానికి బీజేపీ నాయకులు అక్కడ పండుకుంటున్నారు అని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో డైవర్షన్ కోసం వాళ్ళకి నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండి వాడుకున్నారు, వాళ్ళు ఎట్లా వాడుకున్నారు? అంటే వాళ్ళు ఏ విధంగా మనకున్నా అది అనేక ఉద్యమ పోరాట రూపాల్లో ఒక భాగం. తెలంగాణ ఉద్యమంలో కూడా పల్లె నిద్ర పెట్టినాం. ఈటల రాజేందర్కి తెలుసు, చాలా బాగా తెలుసు. ఈయనకి కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా తెలుసు. వాళ్ళిద్దరే ఇప్పుడు కనపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొంత వాసన ఉన్నోళ్ళు కాబట్టి కొంత ఉంటది. ఏ ఉద్యమ రూపమైనా తెల్ల కాగితం మీద నల్ల గీతలు రాసి, అక్షరాలు రాసి చేతికిచ్చినా అది ఉద్యమంలో భాగమే, పోరాటంలో భాగమే. వాళ్ళు పోయిండు, ఆయన అన్నాడు కదా, ఎక్కడ వాసన వస్తుంది, అవును వచ్చి పండుకో అన్నారు కదా. మరి పోయి పన్నారు. మరి ముఖ్యమంత్రి అధికారులు పంపాలి కదా. ముఖ్యమంత్రి పోకున్నా అధికారులు పంపాలి కదా, పోయి చూడాలి కదా. లేకపోతే తనకు భజన చేసే మీడియా ఉంది కదా, వాళ్ళని పంపాలి కదా. కాబట్టి ఇవాళ వాళ్ళు సరే, ఇలా వాళ్ళు మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళు నిద్రలు చేసినా కానీ ఇంతటితో ఆగొద్దు. ఇంతటితో ఆగింది అనుకో డ్రామా కంపెనీ అనుకుంటారు. మీరు అన్నట్టు లగచర్లని డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ లో భాగమే రేవంత్ రెడ్డి ఇచ్చిన స్కీమ్ లో భాగంగానే, రేవంత్ రెడ్డి ఇచ్చిన కార్యక్రమంలో భాగంగానే వీళ్ళు చేసిందని కూడా అనుకుంటారు. ఇంతటితో ఆగొద్దు. ఆగకుండా మూసీ పరివాహక ప్రాంత ప్రజల హక్కులు కాపాడడానికి గానేళ్ళు కానీ, సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ, ఒక రాత్రి పండడమే కాదు, వాళ్ళ ధర్నాల్లో పాల్గొనాలి, వాళ్ళ రాస్తారోకల్లో పాల్గొనాలి, వాళ్ళు చేసే ప్రతి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి, వాళ్ళు జైల్లో పోతే బయటికి తీసుకురావాలి, వాళ్ళకి అండదండగా ఉండాలి. ఇవాళ ఏదో పొయ్యి అందమైన బంగ్లాల్లో, మంచి బెడ్రూమ్లలో నేను దాన్ని తప్పుపడతలేను. మంచి వసతి ఉన్న ఇళ్లలో నేపై పనుకున్నారు, కాదంటలేను. కానీ ఇంతటితోటి మీరు ఆగొద్దు. మీ ఉద్యమ పోరాట రూపాల్ని ఈ నిద్రలతోటి ఆపొద్దు. మీరు దీన్ని ఇంకా రేవంత్ రెడ్డి నిద్ర పట్టకుండా చేస్తే అప్పుడు అది సక్సెస్. రేవంత్ రెడ్డి నిద్ర పట్టకుండా చేయాలి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగా చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ అందరూ ఐక్యంగా చేయండి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకోండి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని పార్టీలు కలవలేదా? అందరు కలిసింది కదా. సమస్యకి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అందరికీ ఒకటే సమస్య కదా. ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నోడిని వాళ్ళు గులగొడుతున్నప్పుడు ఇది రెడ్డి ఉంది, ఇది బాపన ఉంది, లేకపోతే ఇది బీసీది, ఇది ఎస్సీది, ఇది ఎస్టీది అని ఏమన్నా ఊక్కుంటారా? అందని కాకపోతే 100 కోట్లు ఉన్నోని ఏమన్నా ఊక్కుంటారు కానీ ఊకుంటారా? ఇప్పుడు అసలు ఇప్పటి వరకు కూడా మూసీ మీద డిపిఆర్ లేదు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా డిమాండ్ చేయాల్సింది మూసీ సుందరీకరణ అంటావా, ప్రక్షాళన అంటావా, లేకపోతే పునర్జీవనం అంటావా, పూర్వ వైభవం అంటావు, ఏమంటావో పేరు ఏదైనా కానీ అసలు దాని మీద నీ డిపిఆర్ ఏది? డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండా అసలు దాని మీద గురించి మాట్లాడమే తప్పు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము, అధికారులందరూ కూడా డిపిఆర్ని తొందరగా తయారుగా చేసి ఆ డిపిఆర్ని ప్రజల్లో పెట్టి అసలు మూసీని ఏం చేయబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు, ఎందుకంటే అనేక రకాల కథనాలు వస్తూ ఉన్నాయి. ఇది ఏది చేయాలన్నా ఎస్టీపీలు పెట్టకుండా, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టకుండా మూసీని ఇప్పుడు కాదు ఇంకా 100 ఏళ్ళు వచ్చినా దాన్ని ఏం చేయలేరు. ఎస్టీపీలు కావాలి ఫస్ట్. హైదరాబాద్ సంబంధించిన సివరేజ్ ఏదైతే వాటర్ ఉందో అది ఏం చేస్తావో ఫస్ట్ చెప్పు.
పొల్యూషన్ వాటర్ని ఏం చేస్తావో చెప్పు. ఈ పొల్యూటెడ్ వాటర్ ఏం చేస్తావో చెప్పవు. సివరేజ్ వాటర్ ఏం చేస్తావో చెప్పవు. ఈ సివరేజ్ని ఏం చేస్తావో చెప్పకుండా మూసీ ప్రక్షాళన సుందరీకరణ అంటే ఇవ్వని నమ్ముతాడు. ఈ మామూలు హైదరాబాద్లో ఉండేటోళ్ళు కాదు. హైదరాబాద్లో ఉండేటోళ్ళు పూర్తిగా మత్తులో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోయి చూస్తే ఎవ్వరు కూడా ఈ మాటలు వింటా ఉంటే నవ్వుకుంటా ఉన్నారు. ఎవర్రా పిచ్చోడు ఇట్లా మాట్లాడుతున్నాడని. ఒకవైపు ఏమో మూసి ఎక్కడైతే ప్రాణం పోస్తుందో పురుడు పోసుకుంటుందో అక్కడనేమో తీసుకుపోయి భూమిని నావికి అప్ప చెప్తివి, రామగుండం మొత్తం నాశనం చేతివి, ఏం లేకుండా చెప్తివి. మళ్ళా కిందికి పోయిన తర్వాతనేమో వాడు దొంగ దేశద్రోహి, ఈ దేశాన్ని పూర్తిగా సంపాదన కొల్లగొట్టేటోడేమో వారికి రమణపేట దగ్గర వారికి ఇవ్వబడుతుంది సిమెంట్ ఫ్యాక్టరీ, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వాడికి. ఇంకా దానికి కొన్ని భూములు కూడా సేకరించి ఇస్తారంట వాళ్ళకి. ఈరోజు న్యూస్ వచ్చింది వాళ్ళ కోసం. కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ ఇటు అదాని అంబానీ దోసుకుంటారు అని చెప్పి మొన్న కూడా చెప్తాను. ఈడనేమో తెలంగాణ అదానికేమో కట్టబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విచిత్రంగా కనపడుతుంది ఇదంతా. ఇప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు లగచర్ల ఉంది, పొల్యూషన్ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? మూసీలోకి వస్తుంది. రామన్నపేట దగ్గర అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే వాడు ఉన్నాడుగా దొంగ దేశద్రోహి, దేశాన్ని కొల్లగొడతాడు. వానికి ఏమో అక్కడ ఇవ్వబడుతుంది, ఇంకెక్కడో సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవ్వబడుతుంది, ఇంకెక్కడో ఫార్మా కంపెనీలకు ఇవ్వబడుతుంది. అసలు విచిత్రంగా ఉంది వీళ్ళు మాటలు చూస్తూ ఉంటే. మరి ఏంది తెలంగాణ మొత్తం ఆడాడ ప్రాజెక్టులు ఇవన్నీ పెడతా ఉంటే తెలంగాణ నాశనం అవుతుంటే మళ్ళీ రేపు రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇన్నే ఉండాలి కదా, మళ్ళీ అప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఎందుకుంటారు చెప్పు? ఏ రాజకీయ నాయకుని యొక్క పిల్లలైన ఇక్కడ చదువుతాండ్రా? వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలు బాగా డెవలప్ కావాలంటారు. గ్రామంలో ఉన్న వార్డు నెంబరు సర్పంచ్ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలకు పోతలేరు. ఎట్లా డెవలప్ అవుతాయి? ఎవడు పోతాండు? ఒకవైపు ఏమో మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, గురుకులాల్లో అది మంచి భోజనం పెట్టకపోతే వాళ్ళ కేసులు పెడతాం, జైలుకు పంపుతాం అన్నారు. మరి నువ్వు ఎక్కడ రాయినా నువ్వు ఒకవైపు ప్రైవేట్ స్కూళ్ళకి ప్రైవేట్ కాలేజీలో పోయి ప్రారంభోత్సవాలు చేసుకుంటూ మీరు గురుకులాలు అట్లా కాకపోతే ఎట్లయితాయి? అవి నాశనం అయితేనే కదా ఈ నడిచేది. ఐడిపిఎల్ నాశనం కాకపోతే ఇండి ఫార్మా కంపెనీలు వచ్చునా? ఐడిపిఎల్ బొల్లారం వచ్చునా? పాశమల్లారం వచ్చునా? బొంతపల్లి వచ్చునా? జిడిమెట్లు వచ్చునా? మరి ఒకవైపు ఏమో ప్రభుత్వ వ్యవస్థలు మొత్తం నాశనం చేస్తూ ఇంకోవైపు ఏమో చిలక పలుకులు పలికితే ఎవరిని నమ్ముతాడు? ఇవన్నీ విద్యా వ్యవస్థ నాశనం చేస్తుంది, వైద్య రంగాన్ని వ్యవస్థ. అరే వాడు ఎమ్మెల్యే అయ్యుండి, ఎంపీ అయ్యుండి, మంత్రి అయ్యుండి వాళ్ళకు రోగం వస్తే ఎక్కడ పోతారు? ప్రైవేట్ హాస్పిటల్కి పోతాను, క్లెయిమ్ చేసుకుంటారు. ఎందుకు పోతలేవు? ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడెక్కడో వరంగల్ పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసి వచ్చిండు, కానీ గాంధీకి ఎప్పుడైనా పోయి చూసిండా? ఉస్మానియా పోయి చూసిండా? ఆయన ఇంటి దగ్గరనే ఉంటుంది కదా, నీలఫర్ కావచ్చు, లేకపోతే అక్కడ సరోజినీ దేవి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కనాడన పోయిండా? ఈఎస్ఐ హాస్పిటల్ పోయిండా? ఈఎస్ఐ హాస్పిటల్కి పోయిండ్రా? మరి ఎట్లయితుంది? ఎట్లా బాగుపడుతుంది వ్యవస్థ? మీరున్నది ఎందుకు? ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి, వాటిని రక్షించడానికి వీళ్ళున్నారు. ఎందుకున్నారు వీళ్ళు? మరి నిర్వీర్యం చేయడానికి, నాశనం చేయడానిక, విధ్వంసం చేయడానిక? కాబట్టి ఇవాళ ఏదైతే వీళ్ళు ఇవన్నీ చిలక పలుకులు పలుకుతూ ఉన్నారో, నేను బీజేపీకి అయినా బీఆర్ఎస్కి అయినా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన లేకపోతే వ్యక్తులకి, శక్తులకి, సంస్థలకి, వేదికలన్నిటికీ నేను రెండు చేతులు జోడించి వేడుకునేది ఒకటే, మనం విడివిడిగా చేస్తే మనం విజయాలు చూడలేము. అందరు కలవండి, అందరు కలుద్దాం, అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే అమలు చేస్తూ ఉన్నదో వాటిని ముక్తకంఠంగా, ఏకకంఠంగా మనము వాటిని ఖచ్చితంగా ఎదిరించడం ప్రయత్నం చేద్దాం.
తర్వాత మీరు ఉమ్మడి ఉద్యమంలో పాల్గొంటూ మీ పర్ఫార్మెన్స్ చూపించుకోండి. ఎవరి జెండాలు వాళ్ళు పట్టుకొని రండి. ఏ ఏ నాయకుడు బలం ఉంటే ఆ నాయకుడు యొక్క శక్తి సామర్థ్యం మేరకు చూపించుకోండి. పాలకులు ఎప్పుడు కూడా విభజించి పాలించడానికి ప్రయత్నం చేస్తారు. వీడిని ఎడగొడతారు, వాడిని ఎడగొడతారు, వాని మీద వీరికి ఎక్కువ పెడతారు, వీని మీద వానికి ఎక్కువ పెడతారు. ఇదే పని పాలకులకు ఉన్న నీతి గదే. సో ఇంకోటన్నా ఫైనల్ గా ఇటు కేటీఆర్ కి సంబంధించి రేపో మాపో ఈ రోజు ఎల్లుండి అరెస్ట్ అవుతారు అని చెప్పి మొన్నటి వరకు ఫార్ములా ఈ రేసింగ్ 55 కోట్ల కుంభకోణంలో అరెస్ట్ అవుతారు అది ఇది అని చెప్పేసి హడావిడి చేసి ఇప్పుడేమో అరెస్ట్ గురించి ముచ్చట్లే లేవు. కేటీఆర్ ఢిల్లీ టూర్ పోతా అన్నాడు. ఢిల్లీ టూర్ పోయి వచ్చినప్పటి నుంచల్లా ఈ కంప్లీట్ గా కూడా సన్నగిల్లింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. నేను అట్లయితే ఏమనుకోను నేను. అయితే అనుకోకుండా ఏదైతే లగచర్ల ఇష్యూ రావడంతో ఇప్పుడు లగచర్ల ఇష్యూలో అరెస్ట్ చేస్తే అది ఒక రైతు సమస్యగా లేకపోతే ఒక ప్రైవేట్ ఫార్మా కంపెనీ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఆయనే ట్వీట్లు పెట్టుకున్నాడు కదా, నేను రైతు గొంతుకనే జైలుకు పోతా అని. అవును. కాబట్టి అది ఒక రకంగా ఆయనకే కొంచెం పాజిటివ్ అవుతుంది, ప్లస్ అవుతుంది అనే దాంతో ఆలోచించుంటారేమో. అదొకటి. రెండవది పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో అందరు బిజీ ఉన్నారు. ఎలక్షన్స్ మంత్రులు ఆనే ఉన్నారు, ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఇతర ముఖ్యులందరూ కూడా అక్కడనే తిరుగుతూ ఉన్నారు. నేను అనుకుంటే ఇంటెలిజెన్స్ కూడా కొంత అక్కడికే పోయి ఉంటుంది. మామూలే. ఏ రాష్ట్రంలో అయితే ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి వాళ్ళ కింద ఉన్న ఇంటెలిజెన్స్ని కూడా పంపిస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. అట్లా ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికలు 20వ తారీఖు వరకు అది పోలింగ్ ఇదంతా ఉంది కాబట్టి అప్పటి వరకు కొంత అధిష్టానం కూడా మీరు తొందరపడొద్దు, ఇది అటు ఇటు అవుతుంది, మళ్ళీ మహారాష్ట్రలో వాళ్ళు వాడుకుంటారు అని వాళ్ళు చెప్పి ఉంటారేమో. ఇది ఒక కారణం ఏంటిదని నేను అనుకుంటున్నా. మూడో కారణం నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే అది కాంగ్రెస్కి ప్రమాదం అనేది ఆయనకున్న ఆలోచన. రాహుల్ గాంధీకి ఎట్లా కాంగ్రెస్ నిర్వీర్యం బీఆర్ఎస్ నిర్వీర్యం చేసింది అనుకో, ఎవరు బలపడతారు ఇక్కడ? బీజేపీ బలపడతారు. అంతే కదా. రాష్ట్రం ఒక్కటి కాదు కదా, దేశ రాజకీయాలు చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్కి ప్రధాన వైరుధ్యంగా ఉంటుంది. వేరే పార్టీలు అప్రధానం. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు బీఆర్ఎస్ని మనం పూర్తిగా నిర్వీర్యం చేస్తే, దాన్ని పూర్తిగా బొందబెట్టే ప్రయత్నాలు చేస్తే అప్పుడు అది బీజేపీకి ఉపయోగపడుతుంది. చేతులారా తీసుకుపోయి మనం బీజేపీ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అనే ఆలోచన. ఇది మూడో ఆలోచన. ఇట్లా ఒకటి లగచర్ల అనుకోకుండా రావడము, దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అదొక కారణం. వెంటనే అరెస్ట్ చేయకపోవడానికి ఇది మీరన్న ఫార్ములా కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే అదేదో రేప్ పార్టీ అనేది కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైతే చాలా విషయాలు చెప్తున్నారు కదా, వీటన్నిటిలో ఒక అవినీతి లేకపోతే ఒక అక్రమాలు, భూముల అన్యాక్రాంతం చేసిండు, భూములను దారాదత్తం చేసిండు, లేకపోతే చట్ట విరుద్ధంగా ఫోన్లు ట్యాపింగ్ చేసిండు, వాళ్ళ హక్కులు హరించేసిండు, నియంతృత్వ పోకడలో పోయి పనిచేసిండు. ఇటువంటివన్నీ కూడా కొంత ప్రభుత్వం చెప్పుకోవడానికి మెరుగ్గా ఉంటుంది. ఇంకోటి ఫైనల్ గా ఈ రోజు రాష్ట్రంలో కూడా ఈ రోజు ప్రధానంగా వచ్చిన కథనం ఏంటంటే ఇంటెలిజెన్స్ నిఘా అంతా ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే మనం చూసిన వరుస ఘటన, గుడ్ల పైన దాడులు కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 సంబంధించి విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డు పైన రావచ్చు, లేకపోతే రగచర్ల ఘటన అంటే కలెక్టర్ పైన దాడి చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తారు. సో ఇవన్నింటిని కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పట్టుకోలేకపోతుంది, ముందే పసిగట్టలేకపోతుంది అని చెప్పేసి కూడా వస్తుంది. సో మీరేమనుకోండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కొంచెం బలహీన పడ్డది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా లేకుండా ఏడ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర రోగులు కావచ్చు, విద్యార్థులు రోడ్డు పైన వచ్చిన పరిస్థితులు చాలా తక్కువ అండి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఇక్కడ పడితే అక్కడ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. సో దీంట్లో కొస్త ఇంటెలిజెన్స్ బలహీన పడ్డది అనుకోవచ్చు మనం. అట్లేం లేదు, అట్లేముండదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు అట్లా అంటే చాలా గత 11 నెలలుగా చాలా కార్యక్రమాలు చేసింది కదా. అంటే సక్సెస్ కానేమో ఇంటెలిజెన్సీ మంచి చేసింది, ఫెయిల్యూర్ అయితేనేమో వాళ్ళ మీద ఎత్తెట్లా. సమస్య తీవ్రతని రాజకీయ పార్టీ, రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ ఇప్పుడు వాళ్ళేమో పోయి వాళ్ళ ఇళ్ళలో వచ్చి, లేకపోతే వాళ్ళ మనసులో వచ్చి వాడు ఏం చేస్తుండే చెప్తారు. ఇప్పుడు అనేక రకాల దొంగతనాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, ఇంకేదో జరుగుతుంది. అది ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటారా?
యాక్సిడెంట్లు అవుతాయి. ఆర్టీఓ వాళ్ళ లోపం అంటావా? బ్రేక్ ఇన్స్పెక్టర్ లోపం అంటావా? ఈ బండి సరిగ్గా చెక్ చేయలేదు, లేకపోతే ఇంకేదో అయింది అంటారా? కాదు కదా. వాళ్ళు సరే, వాళ్ళు ఏంటంటే ఎవడో ఒకరి మీద నింద మోపాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంది, కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. మిగతా వాళ్ళు అన్ని తప్పులు చేసిండ్రు, అందరు తప్పులు చేస్తున్నారు. అరే నీ పార్టీ, నువ్వు స్థానిక ఎమ్మెల్యేవి, నువ్వు ప్రతి గ్రామం నీకు తెలుసు, ప్రతి గ్రామంలో నీ పార్టీ క్యాడర్ ఉంటుంది. నీ పార్టీ క్యాడర్ ఏం చేసింది? ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నావు కదా, ఇంటెలిజెన్స్ ఎవడు ఉంటాడు? మండలానికి ఒకడు ఉంటాడు. నీ గ్రామంలో నీ ఓటర్లు ఉన్నారు, నీ పార్టీ నిర్మాణం ఉంది, నీ పార్టీ క్యాడర్ ఉంది, మరి వాళ్ళు ఏం చేసిండ్రు చెప్పాలి కదా. ముఖ్యమంత్రి నియోజకవర్గాలు అంటే ప్రతి వాడలో, ప్రతి మండలంలో, ప్రతి పల్లెలో పార్టీ నిర్మాణం ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేసిండ్రు? మరి ఎందుకు చెప్పలే? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇక భుజాలు దొంగ ఎవరు అంటే భుజాలు నడుకున్నట్టే ఉన్నది. ఈ నువ్వు దొంగ అని ఎవరి మీద నెట్టేయడం కానీ ఇదంతా నా దృష్టిలో ఉత్తదే. ఇప్పటికైనా ఇటువంటి ఇగోలకు పోకుండా, భేషజాలకు పోకుండా, అనవసరమైనటువంటి వాస్తవాలను వక్రీకరించి మాట్లాడేదాన్ని బంద్ చేసుకొని, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలు ఏం అడుగుతున్నారు, ప్రజల అభిష్టం ఏంటిది, ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఏదైనా చేయాలి. అది ఏం లేనప్పుడు అవును ఇంటెలిజెన్స్ చెప్తుంది అనుకో, ఇంకా 500 మంది పోలీసులను తీసుకుపోయి దాడులు చేస్తావా? చంపుతావా? కాదు కదా. అది ఇప్పుడు ప్రధానమంత్రి చనిపోయారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా? మన దేశంలో 2 ప్రధానమంత్రులు హత్యగావించబడ్డారు. మరి ఎవరు ఫెయిల్యూరు? ఇంటెలిజెన్సీని మనం ఉత్తగానే వాళ్ళని, వాళ్ళేమో వాళ్ళ మీద సింపతి అని కాదు కానీ అసలు సమస్యని పక్కదారి పట్టియొద్దంటున్నా నేను. సమస్య తీవ్రతను పక్కదారి పట్టించి, సమస్యలో ఉన్న ప్రధాన అంశాన్ని పక్కన పట్టించి మాట్లాడుకోవడం తప్ప, మీడియా లీకులు ఇవ్వడం తప్ప, మీడియాలో చర్చలు చేయడం తప్ప, స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప ఏం లాభం? ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి మాట్లాడితే దానికి ఖచ్చితంగా అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం కాని సమస్యలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఒకరోజు కాకపోతే ఒకరోజు, కాకపోతే దానికి మానవ ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నమే లేకుండా అన్ని నిందలన్నీ బహిరవాళ్ళ మీద వేస్తూ రైతుల తప్పు, ఇంటెలిజెన్సీ తప్పు, వాంది తప్పు, వీంది తప్పు, అందరి తప్పు, నువ్వు ఒక్కడే బుద్ధిమంతుడువా? కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి ఇటువంటి ఫార్మా కంపెనీల జోలు పోకుండా, ఇటువంటి విధ్వంసకరమైనటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి అంశాలను ఎత్తుకోకుండా ఏదైతే ప్రజాపాలన అంటున్నారో ఆ ప్రజాపాలన అనే ఒక అంశాన్ని ప్రాతిపదిక చేసుకొని ప్రజల కొరకు, ప్రజల చేత పాలించబడేటువంటి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలనకి అటు అధికారులైనా లేకపోతే ప్రజాప్రతినిధులైనా అందరూ ప్రయత్నం చేస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు మనం అమరవీరుల ఆశయాన్ని కొంత వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అమరవీరుల ఆత్మశాంతి అంటే ఇవన్నీ చేసుకుంటూ ఆత్మశాంతి ఎట్లయితుంది? రాజ్యాంగాన్ని చంపుకుంటూ అంబేద్కర్ వర్ధంతులు, జయంతులు చేస్తే ఏమవుతుంది? గాంధీ వర్ధంతులు, జయంతులు చేసి గాంధీని నిలువున చంపేస్తా ఉంటే, హింస చేస్తా ఉంటే హింసే పరిష్కారం అనుకుంటే చెప్తాను కదా, మూసి పనులట బాపుగాడు ఓ పేద విగ్రహం పెట్టి బాపుగాడు అక్కడి నుంచి ప్రారంభిస్తారట. అంటే ఏంది, 100,000 మంది ఒకవైపేమో బుల్డోజర్ తోటి తొక్కిస్తా అంటావు, ఇంకోవైపు ఏమో కుక్క సావంటావు, ఇంకోవైపేమో బాపుఘాట్లో పేద ప్రపంచం లెక్కలేనంతా విగ్రహం పెడతా అంటావు. సిక్కుండాలో మాట్లాడడానికి ఏది అనుకుందాం మనం. ఇట్లా ఉంది పాలన. థ్యాంక్ యూ అన్న.
సో విన్నర్ గా ఇది గాదయ్య గారు చెప్తున్న విషయం. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ ముందు కోసం చూస్తున్నాను వాహిని.